పేదలకు అవసరమైన వైద్య సేవలను అందుబాటు ధరల్లోనే చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భారతదేశంలోని ప్రముఖ కంటి సంరక్షణ కేంద్రాల నెట్వర్క్ అయిన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నగరంలో తమ కొత్త కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా కాకినాడలో ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ నూతన ఆసుపత్రిని నేడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు మరియు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు పాల్గొన్నారు. విశాలమైన 9,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో భానుకుడి జంక్షన్లో ఉన్న ఈ నూతన ఆసుపత్రి సమర్థవంతమైన రోగ నిర్ధారణ మరియు చికిత్సను నిర్ధారించే కంటి సంరక్షణ నమూనాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రారంభోత్సవాన్ని వేడుక చేసుకోవడంలో భాగంగా ఆసుపత్రి సందర్శకులందరికీ ఆగస్టు 31, 2024 వరకు ఉచిత కన్సల్టేషన్లను అందిస్తోంది. కాకినాడలోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అన్ని కంటి సంరక్షణ అవసరాలకు సమగ్ర పరిష్కారంగా ఉపయోగపడుతుంది. వీక్షణ గ్యాలరీతో కూడిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, క్యాట్రాక్ట్, రీఫ్రాక్టివ్, పీడియాట్రిక్ మరియు కార్నియల్ కేర్ కోసం ప్రత్యేక యూనిట్లు, ఆప్టికల్ డిస్ప్లే మరియు ఆన్-సైట్ ఫార్మసీతో సహా సమగ్ర సేవలను అందించే యంత్రాంగము కలిగి ఉంది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ, కాకినాడలో డాక్టర్ అగర్వాల్ కొత్త ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని, డ్రై ఐస్ మరియు మయోఫియా వంటి కంటి సమస్యలు అన్ని వయసుల వారిని, ముఖ్యంగా పాఠశాల పిల్లలను ప్రభావితం చేస్తున్నందున ఈ ఆధునిక సదుపాయం చాలా కీలకమైందని, ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన సాంకేతికలు మరియు చికిత్సలను పరిచయం చేస్తూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని కంటి సంరక్షణ మౌలిక సదుపాయాలు భారతదేశంలోనే అత్యుత్తమమైనవని నేడు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నానని అన్నారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సిఓఓ రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో వినూత్నమైన కంటి సంరక్షణ పద్ధతులను పరిచయం చేయడంలో మా అంకితభావం తిరుగులేనిదని అన్నారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్లోని క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ జేమ్స్ సుబ్రత్ కుమార్ యాడమ్స్ మాట్లాడుతూ, కారుణ్య సంరక్షణతో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేయడం ద్వారా మెరుగైన సేవలను అందించడంపైనే మా దృష్టి ఉంటుందని అన్నారు. కాకినాడ ఆసుపత్రికి నాయకత్వం వహిస్తున్న క్యాట్రాక్ట్ సర్జన్ మరియు యువియా అండ్ రెటీనా కన్సల్టెంట్ డాక్టర్ కె శ్రీనివాసరావు మరియు కన్సల్టెంట్ ఆప్థమాలజిస్ట్ క్యాట్రాక్ట్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ అజర్ చిస్తీలు మాట్లాడుతూ, కొత్త ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు మరియు ఆప్టోమెట్రిస్టుల బృందంతో పాటు ఆప్టీషియన్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడిక్స్, కౌన్సిలర్లు మరియు పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్లతో కూడిన సమర్థ బృందం కలిగి ఉన్నామని అన్నారు. అందువల్ల ఈ హాస్పిటల్ ప్రధానమైన కంటి ఆరోగ్య సమస్యలకు సమగ్రమైన పరీక్షలు మరియు చికిత్స అందిస్తుందని అన్నారు. సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు, ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ తనకి ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి ప్రత్యక్షంగానే అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ద్వారా వారికి చూపించే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు. ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతుందో చూడాలని కోరుకునే వారికి మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది. ఏ రకంగా జరుగుతున్న ఆపరేషన్ అనేటువంటిది కూడా వారికి తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో ఈ అగర్వాల్ వారి యొక్క ఐ హాస్పిటల్ ఉంది. ఇప్పటికే చాలా మంచి పేరుని అక్కడ వారు సంపాదించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ని ఏర్పరచడానికి, మరొక 6 హాస్పిటల్స్ని ఏర్పరచడానికి వాళ్ళకున్న యాక్షన్ ప్లాన్ కూడా ఇందాక రాహుల్ గారు చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ఇందులో కొంత నేను ప్రత్యేకంగా వారిని కోరేది ఏంటంటే, ప్రతి వాళ్ళకి చిన్నదో పెద్దదో కంటికి పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ మనం చేసేది ఏంటంటే, సాధారణంగా సరే బాగా ఇబ్బంది కలిగినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ఆలోచనతోటి కంటిని పంటిని రెండింటిని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం. అలా కాకుండా అవసరమైనప్పుడు వెంటనే పరీక్షలు చేసుకుంటే మనకు వెంటనే తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వారిని కూడా, యాజమాన్యాన్ని కూడా నేను కోరేది ఏంటంటే, పేదలకి కొంచెం సముచితమైన స్థానం ఇవ్వండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా చేసేటువంటి, పబ్లిక్లో మంచి పేరు వస్తేనే, బాగా చూస్తున్నారంటేనే 2 హాస్పిటల్ పెట్టగలరు. 2 పెట్టిన తర్వాత 200 హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 హాస్పిటల్కి వెళ్ళాలి. అలాంటిది ఈ రోజున మన స్మార్ట్ సిటీ కాకినాడ, అలాంటి స్మార్ట్ సిటీ తగ్గట్టుగా హాస్పిటల్ వచ్చిందని కూడా భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మనం ఎక్కడైనా మనం
హై హాస్పిటల్ కాదు, వేరే జనరల్ కూడా గతంలో ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాడు మనం, హార్ట్ ఆపరేషన్ కానీ ఇంకోటి కానీ. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఈ రోజున ఏ పేషెంట్ కూడా వేరే రాష్ట్రం వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే వైద్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పరంగా మన హాస్పిటల్ని అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కోఆపరేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అందులో భాగంగా అగ్రవాల్ ముందంజలో వచ్చిందని నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కూడా సహకారం ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందండి ఈ మాట, ఏదన్నా చిన్న ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న ఇక్కడే ప్రాబ్లం క్లియర్ అయ్యి ఆపరేషన్స్ కూడా చేసేవారు. చాలామంది హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు మనం కాకినాడ నుంచి మన జిల్లాలో నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడే వైద్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా చర్యలు ఉంటాయని నేను భావిస్తాను ఈ సందర్భంగా. Outlined as to how our group functions. Now coming to the clinical aspect, we have all the services available in this branch and across all our chain of group of hospitals. We function as a team and ఎవరిని వస్తే నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఏ టైప్లో డిసీజ్ ఉంటే కూడా మేము ట్రై చేస్తాము దాన్ని ట్రీట్ చేయడానికి. అందరికీ మన మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఇస్ nobody should neglect the eye. All the services are available under the single branch and everybody, a patient who comes in will have a smooth experience in terms of the examination part to the treatment part. So ayin tarvata what we do is we try to explain the patient as to what the patient has.